అంటే అన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తాము, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఇవన్నీ అని. ఎక్కడో ఎవరో మనకేదో చిన్న స్నేహితులు సహాయం చేస్తేనే థ్యాంక్స్ అంటామే, ఎవరైనా ఏదైనా కింద పడిపోయిన వస్తువు తీసిస్తేనే అంటామే. ఇంత చేస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఇంత ఇస్తున్న భగవంతుడికి కానీ ఆ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? అది గనక అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మనం బహుశా ఆ అబండెన్స్ మెంటాలిటీతోనే ప్రతి వాళ్ళు బిహేవ్ చేస్తారేమో, స్కేర్సిటీ మెంటాలిటీ లేకుండా. ఇంకా ఏదో లేనిదేదో కావాలి, ఇంకా మోహం, ఇంకా మదం, మాత్సర్యం, ఈ వినాయకుడి కథలు అవే చెప్తాయి. అవన్నీ వదిలించుకోమని. మన పూజలు, పండుగలు, మన ఆధ్యాత్మికతను, అలాగే మన హెల్త్ పర్స్పెక్టివ్లో పెట్టినవి ఇవన్నీ కూడా ఈ పూజా విధానంలో మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వినాయక చవితి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం, కానీ ఎక్కడ పత్రి వాడటం అనేది ఏ పూజలో ఉండదు. ఎందుకంటారు? అందులో కూడా 21 రకాల పత్రి వాడటం, గరిక చాలా ముఖ్యమైనది. కారణం ఏంటి? గరికకి సైంటిఫిక్గా కూడా చాలాసార్లు ప్రూవ్ చేశారు, మా సైంటిస్టులు కూడా చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది, మనం గ్రహణాలప్పుడు కూడా దర్భలు, ఎండిపోయిన గరికని మనం, అంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ చేయకుండా ఆపే శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మీకు గ్రహణంలో వచ్చే ఆ రేస్ని పంపించకుండా చేసే శక్తి ఉంది. అంటే ఇంత పెద్ద ట్యాంక్ ఆఫ్ వాటర్ మీద ఒక దర్భేస్తే సరిపోయిందా అనుకుంటాం, సరిపోతుంది. దాంట్లోంచి ఆ రే పాస్ అవ్వలేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది నాసా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. చాలా మంది ఉన్న డౌట్ కూడా ఇదే. చాలా మంది ఏంటి ఒక చిన్న గరిక వేయడం ఏంటి? అవును, ఎందుకంటే అదంత శక్తివంతం. మందు ఎంత వేసుకుంటున్నాం? ఇప్పుడు మందు మన ఒంట్లో బాగాలేకపోతే ఇంత చిన్న మాత్రతో ఇంత పెద్ద దేహానికి ఆ రోగం తగ్గించట్లేదా? ఎంత కావాలి? మంత్రం, ఓ చిన్న మంత్రం, గమ్ గణపతయే నమః, అది రోజంతా చేసి చూడండి, వారం రోజులు 9 రోజులు చేసి చూడండి. ఆ మంత్రం, ఆ ఒక్క మంత్రం అంటం వల్ల మీకు ఎంత శక్తి వస్తుందో ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది లోపల. అలాగే ఆ చిన్న గరికకి అలా వచ్చింది. గరికకి ఎందుకు అది పెట్టారంటేట, అది చెట్టు నుంచి, అంటే ఇప్పుడు భూమిలోంచి తీసేసినా కూడా దాంట్లో లైఫ్ ఉంటుందిట, అది దానంతట అది పెరగగలిగే శక్తి ఉంటుందిట ఆ గరికకి. అందుకని అంత మహత్తు ఉంది అని చెప్పి చెప్తారు, అది పనికొస్తుంది అని. తీసేసిన చెట్టు నుంచి కూడా దానికి లైఫ్ ఉంటుంది కాబట్టి మొదల్లో ఎంత శక్తి ఉందో చివరి కూడా అంతే శక్తి ఉంటుందని. వినాయకుడు చాలా సులభంగా, తనకి చాలా ఇష్టమైన పత్రి గరిక అని, చాలా సులభంగా అది ఇస్తే సంతోషపడతాడని, మనకేం కావాలన్నా కూడా. ముఖ్యంగా ఇలా ఆలోచిస్తే కనుక ఎందుకు కథ రూపంలో ఇలా చెప్పారు అంటే, వినాయకుడు మనకి భూమి తత్వం అని చెప్పుకున్నాం కదా, మూలాధార తత్వం అని. అంటే 5 ఎలిమెంట్స్లో మనకి భూమి నుంచి తీసుకుంటున్న తత్వం వినాయకుడు అనుకుంటే, మనకి వర్షాకాలంలో అసలు భూమి నుంచేగా ప్రతిదీ కూడా మనకి, ఏ క్రాప్, ఏ జీవి బయటికి వచ్చినా కూడా భూమి నుంచేగా. చెట్టు, ఒక చిన్న విత్తనం వేస్తున్నాం, అది ఇలాగా చెట్టులాగా వచ్చి అది మొలకెత్తి అది పళ్ళు పూలు అవన్నీ ఇస్తుంది మనకి. ఏదైనా భూమి నుంచి రావాల్సిందే, మనందరం కూడా భూమిలోంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇలా వచ్చినప్పుడు ఆ వినాయకుడికి భూమి నుంచి వచ్చిన ఏదైనా కూడా తనకి చాలా ఇష్టం. రెండోది భాద్రపద మాసం అని చెప్పుకున్నప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక భాద్రపద మాసంలోనే వినాయకుడి జననం ఎందుకు అయింది అని, మనకి సూర్యుడు, తర్వాత చంద్రుడు, భూమి, ఈ 3 ఉండే పొజిషను అది కరెక్ట్గా ఉండదట ఖగోళ శాస్త్రం ప్రకారం చెప్పేటప్పుడు. దాంతో ఉద్భవించే రేస్ ఏదైతే ఉంటాయో అది మనిషి మేధస్సుకి, మనిషి ఆరోగ్యానికి మంచిది కాదట. చంద్రుడిని చూడొద్దనే దానికి కూడా కారణం అదే. అది మూఢనమ్మకం కాదు. ఆ రోజు ఉండే చంద్రుడి రేస్లో మనకి మైండ్కి, బాడీకి సరిగ్గా అపనిందలు అవన్నీ వస్తాయంటే మన మైండ్ సరిగ్గా లేకపోతే, స్టేబుల్గా లేకపోతే చేసే పనుల వల్లే అలాంటివి వస్తాయి. మాత్రం నీలాపనిందలు కలుగుతాయి అని అదే, అందుకని అంటే కథ కూడా చెప్పారు. దానికి ఎందుకు ఇలా చెప్పారంటే, అమ్మా, అందరికీ కూడా ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే శక్తి లేదు. నువ్వు ఎందుకు చెయ్యాలి అనేది చెప్పేటప్పుడు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు పురాణాలు. అసలున్న తత్వాన్ని చిన్న కథల రూపంలో చెప్తే మనం ఏంటంటే అందులో సారము, ఏజ్ వైజ్ సారం తీసుకుని కథని పక్కకు పెట్టే బదులుగా ఆ కథలోనే ఉండిపోతున్నాం. చిన్నపిల్లలకి కథ చెప్తాం, కానీ మనం ఎన్నాళ్ళు ఆ కథలే వింటూ అదే నిజం అనుకుంటున్నాం. అందులో ఏం చెప్పదలుచుకున్నారో గ్రహించడం వివేకవంతుడి లక్షణం. అంటే ఆ భూమి నుంచి అది వచ్చింది తీసుకోవాలని చెప్పారు కదా. ఎందుకు అలా చెప్పారు అని అంటే, ఆ భూమి నుంచి పుట్టిన ప్రతిదీ, ఇప్పుడు 21 రకాల పత్రి అన్నాం, ఆకులు అవన్నీ వచ్చినవి వినాయకుడికి ఇష్టం అన్నాం. అంటే ఇప్పుడు ఏనుగు, ఈ జాతి ఏదైతే ఉందో మన వన మృగాలు లేకపోతే ఈ జంతువులు ఉన్న వీటికి, అవి ఎక్కడుంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి, ఓపెన్ దీంట్లో ఉంటాయి. వినాయకుడి దగ్గర కూడా ఉన్నది ఏమిటి? ఆ గజముఖం కదా. సో ఎర్త్లీ తత్వంతో అది తీసుకుని ఉన్నప్పుడు ఆ ఆకులు, అలమలు. ఇంకోటి ఆధ్యాత్మిక పరంగా
చూసుకుంటే ఒక అర్థము. తర్వాత మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఈ 21 ఆకులు ఏదైతే చెప్పారో అందులో చాలా ఆరోగ్యంకి మేలు చేసే గుణాలు ఉన్న ఆకులవి. ఏ ఆకంటే ఆకు పెట్టకూడదు. ఇవాళ రేపు మనకు అమ్మే 21 రకాలను అమ్మే దాంట్లో 2-3 కూడా మనం వాడాల్సిన ఆకులు ఉండవు. అలా 21 అక్కర్లేదు. అప్పుడు సరిగ్గా అవి దొరకకపోతే 11 రకాలు తెచ్చుకుని సరైనవి తెచ్చుకుంటే చాలు. అది దొరకలేదు, ఒక 5 రకాలు తెచ్చుకుని మిగిలిన వాటికి చక్కగా మనం దాన్ని ఆలోచించుకుని ఆ భావనతో మామూలు మారేడు దళమో లేకపోతే మామిడాకో ఏదో పెట్టుకున్నా చాలు. ఉపయోగం ఎందుకు చెప్పారు? ప్రతి ఆకుకి కూడా ఆరోగ్యంకి మేలు చేసే ఒక గుణం ఉంది ఆ 21 ఆకుల్లో. అందుకని ఆ 21 నువ్వు కనీసం ఐడెంటిఫై చేసి, ఈ కాలం భాద్రపద మాసంలో వచ్చే కాలం వర్షాకాలంలో మనం మొత్తం అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడంటే మనం ఆఫీసెస్లో పనిచేస్తున్నాం, వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే ఆ మట్టిలో పనిచేసుకుంటూ నీళ్ళల్లో నానుతూ అవన్నీ చేసినప్పుడు డైజెషన్ చాలా పాడైపోతుంది. అనారోగ్యం, కఫము, తర్వాత జలుబు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వాతము లేకపోతే జ్వరాలు ఇలాంటివన్నీ వచ్చే కాలం ఇది. అందుకని దాని జాగ్రత్త తీసుకోవడానికి ఏం చెప్పారు? ఈ ఆకులు ఏదైతే ఆరోగ్యానికి మేలు చేస్తాయో అది వెతుక్కుని దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఆకుని తెచ్చుకుని చాలా శ్రద్ధగా వినాయకుడికి దాన్ని సమర్పణ చేసి, పిల్లలకు కూడా తల్లి కానీ తండ్రి కానీ పూజ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ ఆకు పేరు ఇది, ఈ ఆకు తీసుకోవడం వల్ల నీకు బుద్ధి పెరుగుతుంది, ఈ ఆకు తీసుకోవడం వల్ల, రసం తీసుకోవడం వల్ల నీకు చర్మానికి ఉన్న రోగాలు పోతాయి, ఈ ఆకు తీసుకోవడం వల్ల గొంతులో నొప్పి పోతుంది అని ప్రతిదానికి ఉన్న కనీసం బేసిక్ గుణం ఏంటో తెలుసుకుని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని చేస్తారు. ఈరోజు ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి వరల్డ్ ఓవర్. అందులో వాడే మూల పదార్థం ఏంటమ్మా? అంతే, ప్రకృతి నుంచి వచ్చేవి కదా. కానీ ఎంత వేస్తారు వాళ్ళు? ఒక చిన్న సూదిలో సూది మనంత కూడా ఉండదు వాళ్ళు వేసేది ఒక్కొక్క దీంట్లో తీసుకుంటే. స్వయంగా మనకి సంజీవని పర్వతం తీసుకొచ్చి హనుమంతుడు అక్కడి నుంచి తీసుకొస్తే ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఎంతమంది మృతజీవులు కూడా మామూలుగా మళ్ళీ బతికారు అనేది మనం అన్ని విన్నప్పుడు, స్వయంగా ఆ ఆకుల్ని ముట్టుకుని ఆ ఆకులు కషాయం తాగి దాంట్లో ఉండే మేలు తెలుసుకుంటే ఆరోగ్యానికి ఇంకెంత మేలు చేస్తుంది. అది సైంటిఫిక్గా చెప్తూ సింబాలిక్గా ఇది ఆయనకి సమర్పించమన్నారు అనమాట. పత్రి వెనకాల ఇంత కథ ఉంది చాలా. ఇప్పుడు ఇక్కడ సైంటిఫిక్ రీజను, అదేవిధంగా ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక కోణం, ఈ 3 కూడా దాగున్నాయి. వాటి స్మెల్ పీల్స్తే కూడా చాలా మంచిది అంటారు కదా. కేవలం మీరు చెప్పినట్టు ఏదో రసం తీసుకుని తాగడమే కాదు, ఆకు ఆ పత్రి వాసన కూడా మంచి. కొన్ని ఆకుల్ని ఇట్లా నలిచి వాసన చూస్తే ఆ వాసన లోపలికి వెళ్ళి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం, తర్వాత బ్లాక్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేయడం, పిల్లలకి వాళ్ళకి చాలా తొందరగా జలుబులు అవి చేస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి. తమలపాకు వేడి చేసిన ఆవదంలో పెట్టి గుండెల మీద పెడితే కరిగిపోతుందమ్మా అదంతా లోపల ఉన్న శ్లేష్మం. మనం నెబులైజర్లు ఈ మందులు వాడక్కర్లేదు. హచ్చి 4 సార్లు తుమ్ముతారు, ముక్కు కారుతుంది, తుడిచేస్తే తగ్గిపోతుంది 2 రోజుల్లో. ఎంతమందికి నేను అలా చూశాను. నేను మా పిల్లవాడికి అదే చేసేదాన్ని చిన్నప్పుడు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎంతకీ మేలు జరిగేది కాదు. మళ్ళీ వాడుతూ ఉండడమే. అంటే కొంతమందికి పడుతుంది, కానీ అది SOS కింద వాడుకోవాలి. కానీ రెగ్యులర్గా దాన్ని మళ్ళీ తగ్గాక మన నార్మల్ స్టేట్కి రావడానికి మటుకు హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వాడితే మన బాడీ తత్వాన్ని బట్టి మళ్ళీ అలాంటి రోగాలు రాని రెసిస్టెన్స్ మనం బిల్డప్ చేసుకోగలుగుతాం. హోలిస్టిక్ మెడిసిన్ అది. ఓకే అండి. సో పత్రి గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక వినాయకుడికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే గుంజీలు తీయడం. వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనక పరమార్థం ఏంటి? 2 అర్థాలు చెప్పుకోవచ్చు ఇందులో కూడా. అంటే నేను అనుకునేది మరి ఎంతవరకు కరెక్ట్, ఎవరన్నా పండితులు వింటే చెప్పాలి. నాకు తోచిన, మనకి తెలిసిన కొంచెం ముఖ్య సరస్వతి అంటారు, బుద్ధి, మన బుద్ధికి తోచిన అర్థము. రెండోది, మొదట చెప్పింది పురాణిక అర్థం ఏం చెప్పారంటే, ఒకసారి అంటే మనందరికీ తెలుసు శివుడి భార్య పార్వతిని మనం విష్ణుమూర్తి చెల్లెలుగా అనుకుంటాం, బావమరుదులు అన్నట్లు, ఒకళ్ళ చెల్లెలు ఒకళ్ళకి భర్త అన్నట్టుగా. ఒకసారి విష్ణుమూర్తిట పురాణ కథ శివుడి దగ్గరికి వెళ్ళారట కలుద్దామని. వెళ్ళినప్పుడు తన కూడా తీసుకెళ్ళిన చక్రం, తనవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి దగ్గర పెట్టి చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు బావమరుదులు చాలాసేపు. మాట్లాడుకున్నాక ఇంతలో తన వినాయకుడు వచ్చి అక్కడ ఆడుతున్నాడు మేనమామయ్యగా. చక్కగా అవన్నీ తీసుకుని ఆ చక్రం తీసుకుని మింగేసేట. ఆయన తర్వాత పనంతా అయ్యాక వెళ్దామని చెప్పేసి చూస్తే తనకు సుదర్శన చక్రం కనపడలేదు. ఏమైందని వెతుక్కుంటుంటే అప్పుడు ఏంటి మావయ్య వెతుకుతున్నావు అంటే ఇలా ఫలానా అంటే నేను తినేసాను. అయ్యో అదేండి అయినా నాకు ఇది కావాలి ఇక్కడ పెట్టానని చెప్పేసానండి. ఈ బాబు అని చెప్పేసి విష్ణుమూర్తి తన్ని నవ్వులాటకి, మేనల్లుడు కదా గట్టిగా ఏం అనలేడు, నవ్వులాటకి తన్ని కొంచెం ఇది చేసి తన లోపల నుంచి అది తెచ్చేసేందుకు వీలుగా ఉండడానికనో ఏమో తన ఇలా 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసాట విష్ణుమూర్తి. తీసేసరికి బాగా పక్కపక్క నవ్వాడు. అప్పుడు ఈ సుదర్శన చక్రం బయటకు వచ్చిందని ఒక కథ. అప్పుడు మళ్ళీ తనవన్నీ తను తీసుకుని వెళ్ళాడని.
నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, వినాయకుడిని మనం ఆధ్యాత్మికంగా చాలా బుద్ధి ఉన్న దేవుడు, చాలా సూక్ష్మమైన బుద్ధి ఉన్న దేవుడు అని అనుకుంటున్నాం. అలాగే మనం ఈ నవరాత్రులు కొలిచే దాంట్లో కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఒక్కొక్క రాక్షసుడిని ఆయన ఎలా సంహరించాడు అనేది 9 రోజుల్లోనూ మనం ఆ పేర్లు తలుచుకుందాం కనీసం. అలా అనుకునేటప్పుడు మనలో ఉన్న రిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాక్షసుడిగా ఐడెంటిఫై చేసి ఆ రాక్షసుణ్ణి ఆయన్ని కొలిచినందువల్ల వాళ్ళని చంపేందుకు ఆయన సంహరిస్తే మనకు కలిగేది విజయం అని చెప్పేసి ఈ ఉపాసన అంతా చెప్తుంది. అలాంటప్పుడు మనం అలా గుంజీలు తీస్తున్నాం అంటే మన అహంకారం అంతా వదిలి భగవంతుడి ముందర నాదేం లేదు, నువ్వు చెప్పినట్టు నువ్వు చూపించిన మార్గంలో నేను నడుస్తున్నాను, నాదంటూ ఏం లేదు అని చెప్పి నిన్నే పరబ్రహ్మగా చూస్తున్నాను, నాకంటూ ఏం లేదు అనే భావనతో గుంజీలు తీస్తున్నారు. గుంజీలు తీయడం అంటే ఎంత అహంకారం అంచుకోవాలమ్మా. కరెక్ట్ అండి కదా. అంటే మన తప్పు సారీ అని చెప్పడం అనేది అంత సామాన్యం కాదు. అది చెప్పడం భగవంతుడి ముందర అంటే నేను చాలా తక్కువ, నువ్వు చాలా గొప్పవాడివి అనే ఉద్దేశంతో ఇలా చెప్పారా అని ఒక థాట్ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే. అలాగే ప్రసాదాలు, వినాయకుడికి పెట్టే ప్రసాదాలు చాలా విశేషమైనవి. అందులో మనం పులిహార, పరమాన్నం, దద్దోజనం ఇవన్నీ అన్ని పండగలకి అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. కానీ కుడుములు, ఉండ్రాళ్ళు ఇవి మాత్రం ఖచ్చితంగా చేస్తారు వినాయకుడికి. లడ్డూతో పాటు ఆఫ్ కోర్స్ లడ్డు అంటే ఏదైనా తీపి చేయడం అలవాటు కాబట్టి. ఎందుకని కుడుములు, ఉండ్రాళ్ళ? ఎందుకంటే మనం అదే ఇది కూడా మళ్ళీ మనం సీజన్ ప్రకారం వచ్చే దీంట్లో గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వానాకాలంలో ఎవరైనా గమనించుకుంటే వాళ్ళకి డైజెషన్ చాలా పువర్ ఉంటుంది, హెల్త్ అంత బాగుండదు, మెటబాలిజం తగ్గుతుంది, చాలా డల్గా ఇదిగా ఉంటుంది వెదర్లో వచ్చే మార్పుల వల్ల. అప్పుడు నూనెలు తర్వాత ఇట్లాంటి ఎక్కువ హెవీ ఫుడ్స్ తినడం వల్ల అరగదు, మీరు గమనించి చూసుకుంటే. అందుకే కూడా మనం ఒంట్లో బాగాలేని వాళ్ళకు కూడా ఆవిరి మీద ఉడికిన ఇడ్లీ పెడతాం, తొందరగా అరుగుతుందని. అలాగే వినాయకుడికి కూడా బియ్యంతో చేసింది, ఎందుకంటే ఇడ్లీ అంటే మనం రకరకాల వీటిలతో చేస్తాం, మినపప్పు అవన్నీ వేస్తాం. ఇదేంటంటే భూమి నుంచి వచ్చింది, దీనికి అదివరకు రోజుల్లో మనకి ఇవన్నీ లేదు కాబట్టి ఏ ప్రసాదం చేసినా బియ్యంతోనే మనవి. పరవాణం అనుకోండి, పులిహార అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆ బియ్యాన్ని రవ్వ చేసి జీలకర్ర తర్వాత కొంచెం నెయ్యిలో ఆ జీలకర్ర అది వేసి కొంచెం శనగపప్పు, శుభానికి శనగపప్పు వాడతారు కాబట్టి 4 పప్పులు వేసేసి ఇది బియ్యం రవ్వని ఆవిరి మీద ఉడికించి చేసిన కుడుములే ఈజీగా అరిగేటట్టు. అది కూడా 21 సంఖ్య. వినాయకుడికి సంబంధించి ఏదైనా 21 రకాల పత్రి, 21 నెంబరు ఇది కుడుములు అంటే ఉండ్రాళ్ళు అని చెప్తారు. ఎందుకనంటే అంటే దీంట్లో కూడా ఇంకా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. పైపైనగా ఊరికే చెప్పుకోవాలంటే మనకి పంచభూతాలు, పంచప్రాణాలు, పంచకోశాలు చాలా ఉందమ్మా. ఆధ్యాత్మికంగా లోపలికి వెడితే ఎంత బాగుంటుందో అసలు లోతుల్లోకి వెడితే. అది అంటే 15 అయ్యాయి, 20 పంచ తన్మాత్రలు, 21 బుద్ధి, టోటల్ 21. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టుగా అనమాట. అలాగే అమ్మవారి తత్వం తీసుకున్నప్పుడు మనం ఈ రకరకాల ఉపాసనలు చేసేటప్పుడు 9 దేవి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిది ఏదైనా 9, 16 మనం శివుడికి 5 అట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నెంబరు సిగ్నిఫై చేసేది. అలా వినాయకుడికి 21. అలాగే మట్టి వినాయకుళ్ళని మనం మొదటి నుంచి పూజిస్తూ వచ్చాం కదండి. ఇప్పుడు ఎందుకని చాలామంది కెమికల్స్ వైపుకి వెళ్తున్నారు, అలాగే కృత్రిమ రంగులు వాడుతున్నారు? కారణం ఏంటంటారు? ఇది ఏమైపోయిందంటే దీంట్లో అంటే నేను ఇలా అంటే ఎవరైనా అఫెండ్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. కానీ ఏమనిపిస్తుందంటే భక్తి కూడా ఒక ప్రదర్శన, ఒక పోటీతత్వంగా మారిపోయిందమ్మా. భగవంతుడికి మనకి మధ్య ఉండాల్సింది మన హృదయం, మన దాని లోపల ఉన్న భావన ఏంటి, మనం ఏం పెట్టాం అనేది కాదు. భక్త కన్నప్ప భక్తి కూడా స్వీకరించాడు భగవంతుడు, శబరిది స్వీకరించాడు. వాళ్ళందరి భక్తి ఏంటండి? ఈ ఆర్భాటాలు ఉన్నాయా? ఏమీ లేవు. నిండు మనస్సుతో ఎంగిలని కూడా తలుచుకోకుండా ఈ పండు తీయగా ఉందా, పుల్లగా ఉందా అని రుచి చూసి పెట్టిన శబరి పండుని రాముడు ఆనందంగా స్వీకరించాడు. భక్తి అంటే అది కదా. ఈరోజు ఏమైపోయింది, మనకున్న దాంతో ఏదో చిన్నగా చేసి పెట్టుకోవడం అంటే పోటీతత్వం. సోషల్ మీడియా అనుకోండి, లేకపోతే పక్కన వాళ్ళతో ఇంకా అంతకంటే బాగా చేయాలి అనే ఒక తత్వంతో కానీ బాగా పెద్ద పెద్దగా ఇప్పుడు సైజు కూడా ఈ సంవత్సరం 10 ఫీట్ చేసామంటే వచ్చే సంవత్సరం 15, 12 చేయాలి, తర్వాత 20. వాళ్ళది 25 చేశారట, మనం 30 చేయాలి. 35, 40, 50, 70 ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 70 అడుగుల విగ్రహము. అన్ని రోజులు వానకి వరదకి ఆగుతూ ఇంతమందిని తాక్కుకుంటూ అదంతా మళ్ళీ ఊరేగింపుగా అక్కడ తీసుకెళ్ళి ఎంత మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావాలి, ఎన్ని రంగులు కావాలి, ఎంత మీకు వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అవన్నీ అని. కానీ అలా మాట్లాడితే అందరికీ నచ్చదండి. పర్యావరణ విషయంగా మనం ఆలోచించినప్పుడు మనం నిజంగా పూజ చేసి పర్యావరణంకి మేలు చేస్తున్నావా, లేకపోతే ఇవన్నీ పోటీలతో చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ వాడడం వల్ల పర్యావరణానికి కీడు చేస్తున్నామా? ఒక్కసారి అలా ఆలోచిద్దాం.
అది ఏమాత్రం హర్షించదగ్గ పద్ధతి కాదు. మట్టితోనే చక్కగా పెద్దది చేసుకోండి. చేశారు కదా అది వరకంతా. బంకమట్టితో మీరు చక్కగా పెద్ద పెద్ద వినాయకుళ్ళు చేసి పెట్టలేదా? అలాగే చేసుకోవచ్చు. అసలు ఇంట్లో అయితే మనమే వినాయకుడిని తయారు చేసుకోవాలి అంటారు. చేసుకోవచ్చు. మనం ఏంటంటే పసుపుతో చేసుకుంటాం, మట్టి వినాయకుడిని కూడా అసలు మామూలు వినాయకుడు బొమ్మలు ఎన్నున్నా కూడా ఆ రోజు మనం ఆ మట్టితో చేసిన వినాయకుడిని పెట్టడమే ముఖ్యం. ఎందుకంటే భూమి తత్వం నుంచి వచ్చిన అది మూలాధారంకి సంకేతం కాబట్టి ఆ మట్టి నుంచి వచ్చిన దేవుడికి మట్టితోనే చేయాలి. ఇప్పుడు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. ఎందుకని కారణం ఏంటంటారు? మామూలుగా పూజా మందిరంలో ఉన్న ప్రతిమలతోనే మనం ఏ పూజ అయినా చేస్తాం. ఈవెన్ సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న పట్టంతోనే పూజ చేస్తాం. కానీ ఈ పండుగ రోజు మాత్రం బయట నుంచి ఒక విగ్రహాన్ని కొని తెచ్చిపెట్టి పూజ చేయడానికి కారణం ఏంటి? అంటే మట్టితో చేసిందే కొంటాంగా మనము. కొత్తవి ఫోటోలు కొనం. ఇది మట్టితో ఎందుకంటే పార్వతీదేవి ఎలాగా ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా వినాయకుడికి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి? మట్టితో తయారు చేసి, మనకి తయారు చేయడం రాదు కాబట్టి, అచ్చు మన దగ్గర లేదు కాబట్టి, ఆ మట్టితో వాళ్ళు తయారు చేసిన దాన్ని తెచ్చుకుని మనం మంత్రోక్తంగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి, ఆ రోజు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ అంతా చేసుకుని షోడశోపచార పూజ నైవేద్యాలు అవన్నీ మళ్ళీ మనం నిమజ్జనం చేస్తున్నాం. అంటే ఈ నవరాత్రులు చేసే ఏ విగ్రహంకి ఏ పూజకైనా కూడా మనం ఒకసారి ఆవాహన చేసి ఒక రూపం ఇచ్చి తెచ్చుకున్న రూపానికి 9 రోజులు పూజ అయ్యాక దాన్ని నిమజ్జన చేయడం అనేది ధర్మం.